ఎండాకాలంలో ఏదైనా షాప్లో పనిచేస్తే వచ్చే డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం, డిగ్రీకి వచ్చేటప్పటికి ట్యూషన్స్ చెప్పుకుంటూ చేసే దాంట్లో ఇది ఇచ్చేవాళ్ళు ఇంట్లో. కానీ వాళ్ళు పూర్తిగా కట్టాలంటే కష్టం ఆర్థికంగా. ఇంకోటి అడగడానికి మనకి భయం. ఈ బయట మనం సంపాదించుకున్న వాటితో చేయడం, ఈవెన్ దీపావళి మందు సామాన్లు పెట్టుకోవడం, లేకపోతే సెలవులప్పుడు ఏదన్నా రోడ్డు మీద ఈ బొమ్మలు ఉంటాయి కదా, పింగాణి బొమ్మలు పెట్టి అమ్మడం, ఇట్లాంటి ఏదో ఒకటి చేసి సంథింగ్ ఏదో ఒకటి సంపాదించడం. ఆ డబ్బులతో కొంత వెసులుబాటు కల్పించుకునేటటువంటి పని చేసుకునేవాడు ఆ రోజు. నాలాంటి చేసుకున్న వాళ్ళ పరిస్థితి చదువులు మానేసి వెళ్ళిపోయారు. ఇలాగ నాకేంటి ఒక డిగ్రీ అన్న చేతిలో ఉండాలి మనం అనేటటువంటి కసి కొద్దీ చేశాం కాబట్టి నిలబడ్డాం. అనేక మంది చదువులు మానేశారు. డబ్బులు కట్టగలిగిన బంధువుల కుటుంబాల్లో పిల్లలు చదివారు, కట్టలేని కుటుంబాల్లో పిల్లలు చదువు మానేశారు. నాలాంటి వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తే చదువు అయ్యింది. అంతే కదా. ఇవాళ రోజు ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ దశలో నాకు బాగా గుర్తు, 10th నుంచి ఇంటర్మీడియట్ కి ఆడపిల్లల్లో 80% మానేసేవాడు, ఇంటర్కి వచ్చేవాళ్ళు కాదు. ఆడపిల్లలు, మగపిల్లల్లో 50% మంది ఆగిపోయేవాళ్ళు. ఎందుకు? ఫీజు కట్టలేక. అవును, మన చుట్టూ ఉన్న ఇళ్లలోనే చూసింది. ఆ తర్వాత డిగ్రీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆడపిల్లలు, ఈ ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఫెయిల్ అయ్యారంటే మానేస్తారు, వాళ్ళ పెళ్లి చేసి పంపించేస్తారు. ఇంటర్మీడియట్ లో ఫెయిల్యూర్ వాళ్ళ జీవితంలో సక్సెస్ అనమాట. పెళ్లి చేసి ఒక బహుమతి ఇస్తారు మొగుడిని.